ఎన్నికల ఫలితాలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొక భారీ షాక్. వైసీపీ నుంచి మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా అనేక మంది ఓడిపోవడానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులుగా ఉన్న వాళ్ళలో ఎవరు ఓడిపోతా ఉన్నారు, మంత్రులుగా ఉండి ఎవరు గెలవబోతా ఉన్నారు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చెందుతుందనేది ఇప్పుడు నేను కొత్తగా చెప్పక్కర్లా, ఎవరికి దాని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ టైం వేస్ట్ కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉండి పెత్తనం చలాయించి మాకు ఎదురు లేదు తిరుగు లేదని తప్పుడు పనులు చేస్తూ జగన్మోహన్ రెడ్డి కోసం బూతులు మాట్లాడుకుంటూ అరాచకాలు సృష్టిస్తూ వెళ్ళిన వాళ్ళలో మంత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళలో అనేక మందికి ఘోర ఓటమి తప్పదని తెలుస్తోంది. ఇందులో మొట్టమొదటగా శ్రీకాకుళం జిల్లా నుంచి మంత్రిగా ఉన్నటువంటి మంత్రి సిద్రి అప్పల్ రాజు ఘోరంగా పలాస నుంచి ఓడిపోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా వరుస పెట్టి కనుక మనం గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నేతలుగా మంత్రులుగా హంగామా చేస్తున్నటువంటి వాళ్ళలో రోజా గారు, ఈ యొక్క రోజా గారి బతుకు మనందరికీ తెలుసు అక్కడ బతుకు. బట్ రోజా గారు గత 5 సంవత్సరాలు ఎన్ని కారు కూతలు కూసారో తెలుసు. రోజా గారు నగరంలో ఘోర ఓటమి చెందబోతున్నట్టుగా తెలుగుదేశం పార్టీ నుంచి గాలి భానుప్రకాష్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే కోడిగుడ్డు మంత్రిగా తన స్థానం నుంచి మారి గాజువాక నుంచి పోటీ చేస్తున్నటువంటి కోడిగుడ్డు అమర్నాథ్ కూడా భారీ మెజారిటీతో ఓడిపోబోతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. వార్తలు ఏముంది, వాస్తవాలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా బుజ్జి నాన్న ఎర్రిపప్ప అనేటువంటి విషయంలో చాలా ఫేమస్ అయినటువంటి తణుకు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఘోర ఓటమి చెందబోతున్నట్టుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ గారి మెజారిటీ లెక్కలు భారీగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎక్కడే కాదు, అనేక మందికి తొత్తర తీరేటువంటి రోజులు. కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, అతను మంత్రిగా కూడా ఉన్నాడు, అతను కూడా ఘోర ఓటమి చెందబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి మంత్రిగా ఉన్నాడు కోర్టు పత్రాల దొంగ దౌర్భాగ్యుడు అయినటువంటి వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి గెలవబోతున్నట్టుగా సర్వేలన్నీ కూడా తేల్చి చెప్తా ఉన్నాయి. అదేవిధంగా బుడగల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఘోర ఓటమి చెందబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కడప టౌన్ నుంచి ఉన్నటువంటి మంత్రి గారు కూడా ఘోర ఓటమి చెందబోతున్నట్టుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవిరెడ్డి గారు కడప నుంచి గెలవబోతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక మనం ప్రకాశం జిల్లాకు కనుక వస్తే ఆదిమూలపు సురేష్ మంత్రిగా ఉన్నారు, కొండెపి నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. కొండెపి నుంచి ఆదిమూలపు సురేష్ కూడా ఓడిపోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. టీడీపీ నుంచి 3 సార్లు హ్యాట్రిక్ కొట్టినటువంటి డోలా బాల వీరాంజనేయ స్వామి మరోసారి గెలవబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మంత్రి విడదల రజనీ గారు పోటీ చేస్తూ ఉన్నారు గుంటూరు వెస్ట్ నుంచి, ఆవిడ కూడా ఘోర ఓటమి చెందబోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి గల్లా మాధవయ్య గారు అక్కడి నుంచి గెలవబోతూ ఉన్నారు. అదేవిధంగా మంత్రి మేరుగా నాగార్జున కూడా ఓటమి దిశగా పయనిస్తూ ఉన్నాడు, అతను కూడా ఘోర ఓటమి చెందబోతూ ఉన్నాడు. మంత్రి అంబటి రాంబాబు, సంబరంలో రాంబాబు గంట అరగంట మంత్రిగా ప్రముఖుడైనటువంటి ఫేమస్ అయినటువంటి దౌర్భాగ్యుడు కూడా ఘోరంగా ఓడిపోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కృష్ణా జిల్లాకు వచ్చేసరికి జోగి రమేష్ కూడా ఘోరంగా ఓడిపోబోతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరిని పట్టుకున్నా సరే మొత్తం డెకాయిట్ 420 బ్యాచ్ అంతా కూడా ఓటమి అంచున నిలబడి ఉన్నది. అంతకు మించి వాళ్ళు పీకేది లేదు, చేసేది లేదు. మంత్రుల్లో దాదాపు 20 మందికి పైగా ఓడిపోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మంత్రుల్లో విజయ అవకాశాలు ఎవరుకున్నాయని ఆయన లెక్కేస్తే, అంటే సరే ముఖ్యమంత్రిని కూడా లెక్కేస్తే అతనికి అవకాశం ఉండుండొచ్చు. ఇతను కాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కరేవట అతను గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రాజన్న ద్వారా కూడా అంటే గెలుపు అవకాశాలు ఉన్నాయని కొంతమంది చెబుతున్నప్పటికీ అతను కూడా ఓడిపోతాడని నేనైతే ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాను. ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మంత్రివర్గంలో 25 మందిలో కనీసం 22 మంది ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతారు, ఎందుకంటే వాళ్ళు ఎంపీ కింద లేదు కాబట్టి. ఇవాళ సర్వేలు కనుక మనం ఒకసారి గమనిస్తే మొత్తం కొన్ని సర్వేలు అయితే ఏకంగా 160 దాకా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి ఇవ్వడం జరిగింది. ఇక కొనుక్కున్నటువంటి ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు, టైమ్స్ నౌ లాంటి వాళ్ళు పేమెంట్ అది 25 కోట్ల పూజ కదా అది. కాబట్టి వాళ్ళకి తప్పదు, అంటే ఏం చేస్తారు, కోట్ల రూపాయల దగ్గర నుంచి తీసుకున్నప్పుడు వాళ్ళకి తప్పనటువంటి పరిస్థితిలో ఫేక్ సర్వేలు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ జాతీయ స్థాయి సర్వేలన్నీ కూడా ఇండియా టుడే కానివ్వండి, యాక్సిస్ సర్వే కానివ్వండి, అన్ని సర్వేలకు ఇది అదేం చెప్పేదే ఉంది. మొత్తం సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి వాళ్ళు ఇచ్చింది యావరేజ్ చేసినా కూడా 115 నుంచి 120 స్థానాలు మినిమం వచ్చేటువంటి పరిస్థితి. మ్యాక్సిమం 140, 150, 160 దాకా కూడా పోయేటువంటి పరిస్థితి. ప్రజా వ్యతిరేకత సైలెంట్కి ఇప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి సిగ్గు లేకుండా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మా ఓటర్లు వేరే ఉన్నారని ఓడిపోయిన తర్వాత ఇప్పుడు
ఈ సర్వేలు కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా రిగ్గింగ్ చేస్తారు టీడీపీ వాళ్ళు అని చెప్తా ఉన్నాడు. సిగ్గు లేకుండా మా ఓటర్లు వేరే ఉంటారు, మా ఓటర్లు సైలెంట్గా మాకు ఓటేస్తారంట. వేరే మీ అరాచకానికి, మీ దౌర్భాగ్యానికి, మీ దుర్మార్గానికి సైలెంట్గా మీకే నమస్కారం అని చెప్పి పోయి మీకు గుద్దొస్తారు. కానీ ఎవరన్నా మీకు వేస్తారంటారు సైలెంట్ గుట్ట. మీరు కదా అరాచకం చేసేది, మీరు కదా దుర్మార్గం చేసేది, మీరు కదా బెదిరించేది, మీరు కదా దోపిడీ చేసేది. కాబట్టి సైలెంట్ ఓటింగ్ సక్రమంగా ఉంటే 150 నుంచి 160 స్థానాలు నిజంగానే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మంత్రులు, శాసనసభ్యులు మొత్తం స్వీప్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎంపీ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీకి 20 నుంచి 23 స్థానాలు వస్తాయని చెప్పి అన్ని సర్వేలు కూడా తేల్చి తిప్పుతున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 నుంచి 3, 4, 5 అంతకుమించి వాళ్ళు పోయేటువంటి పరిస్థితి లేదని చెప్పి అన్ని సర్వేలు కూడా తేల్చి చెప్పాయి. ఏది ఏమైనప్పటికీ తాడేపల్లి కోట నుంచి జగన్మోహన్ రెడ్డి జూన్ 4వ తేదీ పరారీకి సిద్ధం. అతను తప్పుడు పనులకు సహకరించినటువంటి పోలీసులు, ప్రభుత్వాధికారులు, వైసీపీ నాయకులు వీళ్ళందరి తుత్తర కేవలం 3 రోజుల్లో తీరిపోబోతుంది.